రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ది దిశగా సాగుతుందని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారన్నారు. బుధవారం నగరంలోని వీపీఆర్ నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను కోవూరు నియోజకవర్గంలో చేపట్టిన అంశాలను వివరించారు. 2024లో జెండా మోసిన నాయకులు కార్యకర్తల వల్లే ఘన విజయం సాధించామన్నారు. రాబోయే రోజుల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో లోకేష్ గారి ఆలోచనలతో రాష్ట్రం మరింత అభివృద్ది చెందుతుందని, అనేక సంక్షేమ అభివృద్ది ఫలాలు ప్రజలకు అందుతాయని ఆమె స్పష్టం చేశారు. కరెక్ట్గా జూన్ 4వ తేదీ మనము ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసను కోర్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఎంతో తపన పడిన, ఆయనకు అండగా నిలిచిన తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు ఈరోజు మనం ముందుగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఏదైతే మన నాయకులు ఈరోజు జెండా మోసిన కార్యకర్తలే అధినాయకులు అని చెప్తున్నారో వాళ్ళ వల్లే మనకి అత్యంత భారీ మెజారిటీలతో మనందరినీ గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనము ముఖ్యమంత్రిగా చేసుకోగలిగాం. గత సంవత్సరం 4వ తేదీ కాబట్టి ఈరోజు మనకి ఎంతో శుభదినం. ఆయన ఏ విధంగా అయితే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారో, సూపర్ 6 పథకాలు కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఏదైతే ఆయన హామీ ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా మన ముఖ్యమంత్రి గారు నెరవేర్చబోతున్నారు అని చెప్పి ప్రజల్లో ఎంతో నమ్మకం ఉంది. దానికి నిదర్శనమే మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఎంతో పట్టుదలతో తలపెట్టి చేసిన ఆ మహానాడు సక్సెస్, దానికి వచ్చిన కార్యకర్తలు, దానికి వచ్చిన నాయకులు అందరూ మేమంతా తెలుగుదేశం నాయకులతో ఉన్నాము, వాళ్ళు చెప్పిన మాటలు తప్పకుండా చేస్తారు, మేమంతా కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్నాం అని చెప్పి మనకి ఎంతో బలాన్ని ఇచ్చారు. ఈరోజు మనము అనుకుంటే ఎప్పుడో 200తో మన తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసిన పెన్షన్ ఈరోజు మనం అధికారంలోకి రాగానే 4000 పెన్షన్ ఇస్తున్నాము అని చెప్పి మనము గొప్పగా చెప్పుకుంటున్నాము అంటున్నారు. ఖచ్చితంగా గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక 1000 రూపాయలు పెంచడానికి గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు పడితే ఒకటే ఒక మాటతో అధికారంలోకి రాగానే మొదటి నెలలోనే అంతకు ముందు నెలలు కూడా కలిపి 7,000గా మనం ఏ మాట అయితే చెప్పామో ప్రతి ఒక్కరికి 1వ తేదీ పొద్దున 10 గంటలకల్లా మొత్తం అందరికీ ఎమ్మెల్యేలు ఇంటికెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇచ్చి వాళ్ళ ముఖాల్లో ఆనందం చూసి, అదేవిధంగా ఆ ఊర్లో ఈ రోజు 12 నెలలు మనము పెన్షన్ ఇచ్చి పూర్తయింది. ఈ 12 నెలలు కూడా ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి, ఈ గ్రామానికి వెళ్ళింది ఇంకొక గ్రామానికి వెళ్ళట్లేదు, ఒక వార్డుకి వెళ్తే ఇంకొక వార్డుకి వెళ్ళట్లేదు, ప్రతి దగ్గరికి వెళ్ళి నాయకులు, అధికారులు, ప్రజలు అందరూ కలిపి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఆ ప్లేస్లో ఉన్న సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ మనం నెరవేర్చగలుగుతున్నాం. ఈరోజు మనం ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాం. 12 నెలల నుంచి మేము నిత్యము ఈ పెన్షన్ కోసం ప్రతి దగ్గరికి వెళ్ళాము, వాళ్ళ సమస్యలు తీర్చుకున్నాము, తెలుసుకున్నాము, అవి ఇమీడియట్గా తీర్చడం కూడా జరిగింది. అదేవిధంగా దివ్యాంగులకి మనము 6,000, 10,000, డిసేబుల్ వాళ్ళకి 10,000 ఇలాగ పెన్షన్లు ఇచ్చాము. అన్నిటికన్నా ముందు మనం ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పామో